మన అంశము ఎండ. ఎండ ఎప్పుడు వస్తుంది? ఉదయకాలము 10 దాటినప్పటి నుంచి, లేకుంటే ఎండల కాలం అయితే ఎండ వస్తుంది. కానీ దేవుడే చెప్తున్నాడు ఎండ అని. దేవుని వాక్యములో ఎందుకు అది ఎండ? ఈ లోకములో దేవుడు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను అవన్నీ దేవుడు ఇచ్చేసినాడు. కానీ మన అంశం ఈరోజు ఏమంటే ఎండ. ఈ ఎండను బట్టి ఎవరికి ఏ శ్రమ వచ్చిందో, ఎవరికే బాధ వచ్చిందో కొన్ని వచనములు మనము బైబిల్లో చూసుకుందాం. ఆదికాండము దేవాది దేవుడు మనకు రాయించినటువంటి ఈ వాక్యము పరిశుద్ధమైన వాక్యము. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. స్పష్టంగా గట్టిగా బాగా చదవాలి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలు. యెహోవా ఎక్కడ కూర్చున్నాడు? అబ్రహాము మమ్రే సింధూరపు వనములో అబ్రహాము ఎండవేళలో, అంటే ఎండవేళలో కూర్చున్నప్పుడు దేవుడు అక్కడ అబ్రహామును చూస్తున్నారు. మరి ఎందుకు ఆయన కూర్చున్నట్టు ఆ ఎండవేళలో? అబ్రహాముకి ఏమి సంబంధించింది? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన చాలా భక్తిపరుడు, విశ్వాసము కలిగిన వాడు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నా యేసుడు నాకుంటే చాలు అనేవాడు అబ్రహాము. కొంత ఈ లోకములో అయితే దేవుడు ఏదన్నా కార్యము చేసినప్పుడు విశ్వాసముగా మనం ఏం చేస్తాం? నమ్ముకుంటాం. కొంతకాలము విడిచిపెడతాం.